అది కరీంనగర్. ఇద్దరు కరీంనగర్, ఇద్దరు ఒకటే ఊరు, ఒకటే ఏరియా. ఓన్లీ ఇప్పుడు పక్క గల్లీ ఈ గల్లీ, అంతే తేడా ఇల్లు. అంటే వీళ్ళ బ్రదర్స్ అంతా నాకు తెలుసు, నేను తెలియదు అక్కడ ఉంటా అని ఈయన తెలియదు, ఆయన ఇక్కడ ఉన్నాడు ఇదే ఊర్లో అని నాకు తెలియదు. అట్లా. ఓకే. చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజ్ అని, కానీ అందరం చూస్తే అట్లే అనుకుంటాం అనమాట. అదే అడుగుతారు, కానీ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఓకే, అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ అయితే పక్క గల్లీలోనే ఉంటా అన్నప్పుడు అసలు ఎప్పుడు చూసుకోవడం కానీ అలా ఏం జరగలేదా? అంటే తినేక బయటకు వెళ్ళదు. నేను వెళ్ళినప్పుడల్లా ఓన్లీ డాడీతోనే బయటకు వెళ్తుంటే, బైసికల్ మీద, సైకిల్ మీద అట్లా. నేను ఎక్కువ ఓన్లీ స్కూలు, కాలేజ్, ఇల్లు అలా ఉంటుండే. ఈ తర్వాత నాకు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను హైదరాబాద్ చాలా తక్కువ అవుతుంది ఊరికి. ఈ హైదరాబాద్ లెక్క వచ్చినప్పటిసరికి వీళ్ళ తమ్ముళ్ళు అంటే నాకు జెంట్స్ అందరు ఇక్కడ కలుస్తుంటారు, కాలేజ్లో అక్కడిక్కడ కలుస్తుంటారు కాబట్టి తెలిసిపోయింది. అట్లా వీళ్ళ తమ్ముళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉంటుండే. తర్వాత నేను పోయి ఇది కలిసినప్పుడు కూడా పెళ్లి చూపులకి వాళ్ళతో ఒక తమ్ముడు వచ్చినప్పుడు, నువ్వు గీడింది ఉన్నావురా అంటే మా అక్కనే అనబట్టే, మీ అక్క నాకు చెప్పలేవంటే అది గవి చెప్తారా అనాలి అట్లా. ఓకే, చాలా కాలేజ్ నుంచి కాబట్టి అరే ఎట్లా మాట్లాడుకుంటారు కదా అట్లా. సడన్ గా కనిపిస్తే మేము అడగమా, అంతే అంతే అట్లా ఇక్కడ ఎందుకున్నామని. కానీ హైలైట్ ఏంటంటే పక్క గల్లీలోనే పెట్టుకుని అసలు చూడకుండా అనేది మ్యారేజ్ అయిపోయిందంటే దట్ ఈస్ గ్రేట్ కదా. కదా ఇక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడ జరుగుతుంది. కానీ మీకు పక్క గల్లీలోనే రాసి పెట్టింది కాబట్టి అలా అయిపోయింది. ఓకే, కానీ లైఫ్ అలా అయితే మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది కూడా జరిగింది కంపల్సరీ. కానీ ఈ మూవీస్లోంచి పక్కకు తప్పుకోవాలి ఇంకా లేదు, సో ఇంకా రెగ్యులర్ జాబ్కి వెళ్ళిపోవాలని అనిపించిన సందర్భం ఏందన్నా అసలు? సందర్భం అంటే ఇప్పుడు నాకు ఏమైనా సినిమాలు లేనప్పుడు నాకు కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ సపోర్ట్ కూడా లేకుండా, ఇప్పుడు నేను కూడా అప్పుడు బ్యాచులర్ని, ఎగ్జామ్ మన ఇద్దరమే బ్యాచులర్ అనుకోండి, సేమ్ ఇలాగే. ఇప్పుడు సినిమాలు అయిపోయినాయి, నేను ఎప్పుడో లేట్ నైట్ ఒక్కోసారి రాకపోతుంటే, నెక్స్ట్ డే వస్తుంటే. ఇప్పుడు రూమ్స్ షేరింగ్ చేసుకుంటారు, వర్క్ కూడా షేరింగ్ చేసుకుంటారు. అవును, కానీ నేను ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను టు బి ఫ్రాంక్ ఎవరితోనైనా రూమ్స్ చేసుకున్నప్పుడు నాకు ఏ వర్క్ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా మీతో షేరింగ్ చేయాలంటే, అయితే ఈ ఫిజికల్గా నేను ఏం చేయగలుగుతా, ఏం చేయలేను. ఇప్పుడు మీరు కూడా ఒక షూట్కి వెళ్తారు, అలసిపోయి ఇంటికి వస్తారు, నాకు ఫుడ్ చేద్దామని చెప్తారు, మీరు బయట తినేసి వస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఉన్నాను, నాకు ఫుడ్ చేయమంటే అప్పుడు మీ రియాక్షన్ అయింది ఇమీడియట్లీ, అలసిపోతారు, నేను నీకు ఎందుకు అంటి పెట్టాలి. అప్పుడు నాకు ఒక ఈగో ప్రాబ్లం, నేను కూడా డబ్బులు పే చేస్తున్నా, నాకుతో నువ్వెందుకు అండవు. ఆ కాంట్రవర్సీలో నేను ఇప్పటికి కూడా అమీర్పేట కనకదుర్గ టెంపుల్లో ఒక పంతులు ఆయన కడిగితే చెప్తాను, కొన్ని ఒక దాదాపు 10 to 15 days ఆ గుడి మీద ప్లాట్ఫామ్ మీద వండుకున్న రోజులని ఇట్లాంటి సందర్భాలు జరిగి. అప్పుడు నేను అయిపోయినా ఇది కాదు, సెట్ కాదు ఇది, ఎందుకంటే ఉంటే స్వర్గము లేకుంటే నరకం అంటే కష్టము, ఏదో ఒక స్టాండ్లో సెట్ అయిపోదాము అని అప్పుడు జాబ్ హంటింగ్ చేశాను. ఇక కానీ ఆ రోజు